తెలంగాణ భూమి అనేక వీరగాథలకు త్యాగాలకు నిలయం. ఆ భూమిలో ఆదివాసీ సమాజం ఆదరించే అత్యంత పవిత్రమైన దేవతలు సమ్మక్క మరియు ఆమె కుమార్తె సారలమ్మ లేదా సారక్క. వీరినే సమ్మక్క సారక్కలు అంటారు. వారి కథ కేవలం పురాతన కథ మాత్రమే కాదు, అది తెలంగాణ ఆదివాసీ సమాజం యొక్క స్వాతంత్ర పోరాటం, న్యాయం కోసం పోరాటం, అలాగే అణచివేతకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వీర మహిళ యొక్క గాథ. రండి ఇప్పుడు మనం ఆ కథను తెలుసుకుందాం. అలా వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఒక లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా శతాబ్దాల క్రితం దట్టమైన అడవులతో నిండినటువంటి యతూర్ నగర్ సమీపంలోని మేడారం ప్రాంతంలో కోయ తెగకు చెందినటువంటి ఒక గిరిజన వేటగాడు అడవిల్లో వేటకు వెళ్తాడు. సాయంత్రం కావస్తున్న సమయంలో అతను ఓ పులి గుహ దగ్గరకు వచ్చాడు. అక్కడ అతను ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు. ఒక చిన్న ఆడపిల్ల పసిపిల్ల పులితో కలిసి ఆడుకుంటుంది. ఆ పిల్ల అసాధారణమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది. గ్రామ పెద్దలు, గురువులు ఆ బాలికల్లో దైవిక శక్తులు ఉన్నాయని గ్రహించారు. వారు బాలికకు సమ్మక్క అని పేరు పెట్టారు. ఆ పేరు యొక్క అర్థం శక్తివంతురాలు అని. సమ్మక్క ఎదిగే కొద్దీ ఆమె అసాధారణమైనటువంటి బుద్ధి, సాహసం మరియు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించింది. ఆమె ఆదివాసీ సంస్కృతిని, వారి జీవన విధానాన్ని, అడవి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకుంది. చిన్న వయసులోనే ఆమె వేటాడడం, యుద్ధ నైపుణ్యాలు మరియు ప్రజానాయకత్వాన్ని నేర్చుకుంది. ఆమె అసాధారణ సౌందర్యం, తెలివితేటలు అందాన్ని ఆకర్షించాయి. అలా కాలం గడిచే కొద్దీ సమ్మక్క యుక్త వయసులోకి వచ్చింది. ఇక అప్పటికే మేడారం ప్రాంతానికి పాలకుడైనటువంటి పగడింతరాజు అనే శక్తివంతమైన గిరిజన యోధుడు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. పగడింతరాజు కొయ్యతెగకు చెందినటువంటి ఒక గొప్ప నాయకుడు, ధైర్యవంతుడు, ప్రజలు మెచ్చినవాడు. వారి వివాహం అద్భుతంగా జరిగింది. సమ్మక్క మరియు పగడింతరాజు కలిసి తమ ప్రజలను న్యాయంతోనూ కరుణతోనూ పాలించారు. వారికి 3 పిల్లలు జన్మించారు. కుమారుడి పేరు జంపన్న, కుమార్తె పేరు సారలమ్మ, ఈమెనే సారక్క అంటారు. ఇంకో కుమార్తె పేరు నాగులమ్మ. 3 కూడా తమ తల్లిదండ్రుల గుణాలను వారసత్వంగా పొందారు. అలా కాలం గడిచే కొద్ది కాలానికి పగడింతరాజు మరణిస్తాడు. పగడింతరాజు మరణించిన తర్వాత సమ్మక్క తన ప్రజలకు న్యాయకురాలిగా బాధ్యతలు చేపట్టింది. ఆమె పాలన కాలం ఆదివాసీ చరిత్రలోనే ఒక స్వర్ణ యుగంగా మారింది. ఆమె కేవలం పాలకురాలు మాత్రమే కాదు, తల్లిగా, తండ్రిగా, మార్గదర్శంగా, న్యాయకురాలుగా, రక్షకురాలుగా ఉంది. ఆమె ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడింది, బలహీనులను ఆదరించింది, ప్రకృతి పూజను మరియు పర్యావరణ సంరక్షణను ఎంతగానో ప్రోత్సహించింది. ఆమె పరిపాలనలో మేడారం ప్రాంతం వర్ధిల్లింది. ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా జీవించారు. అయితే 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఊర్గల్లుతో కూడిన విస్తరమైన ప్రాంతాలను పాలించారు. వారి సామ్రాజ్యం ఆదివాసీ ప్రాంతాల వరకు విస్తరించింది. కాకతీయ అధికారులు మేడారం చేరుకొని సమ్మక్క మరియు ఆమె ప్రజల నుండి భారీ పన్నులు డిమాండ్ చేశారు. కానీ ఆదివాసీ సమాజం వ్యవసాయం చేయదు, వ్యాపారం చేయదు. వారు అడవుల్లో స్వేచ్ఛగా జీవిస్తారు. పన్నులు చెల్లించడం వారి జీవన విధానానికి విరుద్ధం. సమ్మక్క కాకతీయ అధికారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడింది. మేము అడవుల్లో బ్రతికే వాళ్ళం, అడవి బిడ్డలం, భూమి మాది కాదు, మేము భూమికి చెందిన వాళ్ళం. మా వద్ద బంగారం, ధనం లేవు, మేము శాంతియుతంగా జీవిస్తున్నాం, మాపై పన్నులు విధించవద్దు అని వివరిస్తుంది. కానీ కాకతీయ అధికారులు ఆమె మాట వినలేదు. వారు బలవంతంగా పన్నులు వసూలు చేయాలని నిర్ణయించారు. వారి అన్యాయం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్రామాలను లూటీ చేశారు, ప్రజలను చిత్రహింసకు గురిచేశారు, మహిళలను అవమానించారు. చివరికి సమ్మక్క ఓపిక కోల్పోయింది. ఆమె తన ప్రజలను సమావేశపరిచింది. మన స్వాతంత్రం మనదే, మన భూమి మనదే, మన గౌరవం మనదే, మనం పోరాడాలి కానీ బానిసలుగా మాత్రం జీవించలేం అని ప్రకటించింది. ఆ పిలుపుకు లక్షలాది ఆదివాసులు స్పందించారు. కొయ్య, కొండరెడ్డి, లంబాడి మరియు ఇతర తెగల సమ్మక్క నాయకత్వంలో ఏకమయ్యాయి. సారలమ్మ తన తల్లి పక్కనే యోధురాలుగా నిలిచింది. జంపన్న సైన్యానికి నాయకత్వం వహించాడు. ఇది కేవలం యుద్ధం కాదు, స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం. కాకతీయ రాజు తన శక్తివంతమైన సైన్యాన్ని సమ్మక్కపై దాడి చేయించాడు. వేలాది సైనికులు, ఏనుగులు, గుర్రాలు, ఆయుధాలుగా ఉన్న ఆదివాసులకు మాత్రం అడవి జ్ఞానం మరియు స్వేచ్ఛ కోసం తపన ఉంది. సంప్రిసాగర్ తీరాల వద్ద భయంకరమైన యుద్ధం జరిగింది. సమ్మక్క మరియు సారలమ్మ పులిలా పోరాడారు. జంపన్న గొప్ప వీరత్వం చూపించి చివరికి వీరమరణం పొందాడు. తన కుమారుని మరణం చూసిన సమ్మక్క మరింత ఉగ్రరూపం ధారించింది. సారలమ్మ కూడా ప్రతిరూపం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె శత్రు సైన్యంలో లోతుగా చొచ్చుకెళ్లి పోరాడింది. తీవ్ర గాయాలతో కక్షల నది వరకు చేరి అక్కడ నీటిలో అదృశ్యమయ్యింది.
కుమారుడు కుమార్తె ఇద్దరు కూలిపోయిన తర్వాత కూడా సమ్మక్క పోరాటం ఆపలేదు. ఆఖరి శ్వాస వరకు పోరాడింది. తీవ్ర గాయాలతో జ్యేష్ఠగుట్ట వైపు వెళ్ళి అక్కడ అదృష్టమైందని చెప్తారు. ఆమె చివరి మాటలు, నేను వెళ్తున్నాను కానీ ఎప్పుడు మీ మధ్యనే ఉంటాను, మీరు పిలిస్తే వస్తాను అని సమ్మక్క సారలమ్మలు అదృష్టమైన తర్వాత ఆదివాసులు చాలా దుఃఖించారు. కానీ వారు నమ్మారు, వారు చనిపోలేదు, దేవతలుగా మారారు అని. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేడారం చేరి వారిని పూజించడం ప్రారంభించారు. అది కాలక్రమంలో భారీ జాతరగా మారింది. మేడారం జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. లక్షలాది భక్తులు చేరుకుంటారు. జాతరలో బంగారు పూజ, గుట్ట ఎక్కడం, జెద్దెలు మోసుకోవడం, కక్షల నది దర్శనం వంటి ఆచారాలు జరుగుతాయి. భక్తులు జై సమ్మక్క, జై సారక్క, జై జంపన్న అని నివాదాలు చేస్తారు. సమ్మక్క సారలక్కలు కేవలం దేవతలు మాత్రమే కాదు, వారు స్త్రీ యొక్క శక్తి, త్యాగం న్యాయం యొక్క ప్రత్యేక, అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడినటువంటి సాహసానికి చిహ్నం. వారి కథ ఆదివాసీ స్వాతంత్రం మరియు హక్కుల కోసం పోరాడడానికి గొప్ప ఉదాహరణ. అణిచివేతకు వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడడం వారు నేర్పిన పాఠం. ఆదివాసీ యువత తమ సంస్కృతి పట్ల గౌరవంగా ఉండేలా ప్రేరేపిస్తారు. మేడారం జాతర ఆ ప్రాంతానికి భారీ ఆర్థిక ప్రయోజనాలు కూడా తెస్తుంది. స్థానిక వ్యాపారాలకు ఆదాయం, అలాగే ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలకు అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం. ఈ జాతర కాలంలో మొత్తం ప్రాంతం కూడా సజీవంగా మారుతుంది. వేలాది దుకాణాలు, ఆహార విక్రయ కేంద్రాలు, పూజ సామాగ్రి అమ్మకాలు జరుగుతాయి. సమ్మక్క సారక్క వారసత్వం తరతరాలుగా కొనసాగుతుంది. ఇక విద్య విషయానికి వస్తే పాఠశాలలు, కళాశాలల్లో వారి కథ చెప్పబడుతుంది. నాటకాలు, సినిమాలు, పాటలు, పుస్తకాలు వారి కథను తెలియజేస్తాయి. వారి పేరు మీద ప్రధాన రోడ్లు, భవనాలు, యోజనాలు ఉన్నాయి. లక్షలాది మంది వారిని దైవంగా పూజిస్తున్నారు. సమ్మక్క సారలక్కల కథ కేవలం ఒక కథ కాదు, అది ఆదివాసీ స్వాతంత్రం, స్త్రీ యొక్క శక్తి, న్యాయం మరియు త్యాగానికి జీవన ప్రత్యేక. ఇది ఫ్రెండ్స్ సమ్మక్క మరియు సారక్కల కథ. అయితే మీరు ఈసారి మేడారం వెళ్తున్నారా? మేడారం వెళ్తే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మేడారం వెళ్తున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.